ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో, నేను లక్కీ వాళ్ళ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. నేను లక్కీ పిన్నిని మాట్లాడుతున్నాను. మీ లక్కీ ఉన్నట్టుండి కింద పడిపోయాడండి. ఎంత పిలిచినా పలకట్లేదండి. హాస్పిటల్లో జాయిన్ చేసాం. మీరు త్వరగా రండి మేడం. ఓకే, ఇప్పుడే వస్తా. ఆదిత్య, ఏంటి పద్మావతి, ఏం జరిగింది? ఏదో హాస్పిటల్ అది ఇది అంటున్నావు. లక్కీ ఉన్నట్టుండి స్కూల్లో పడిపోయాడంట ఆదిత్య. ఏంటి, పడిపోయాడా? అవును, వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పారు. హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మనల్ని రమ్మంటున్నారు. ఇంతకీ ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారంట? ఓకే ఓకే, నువ్వు వెంటనే బయలుదేరొచ్చి, నేను వెంటనే స్టార్ట్ అవుతున్నాను. అలాగే ఆదిత్య, నేను ఇప్పుడే వైష్ణవి అక్క వాళ్ళకి చెప్పొస్తాను. వద్దు, ఎవరికి ఇప్పుడే ఏం చెప్పొద్దు. అందరూ కంగారు పడిపోతారు. ముందు మనం వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూశాక అప్పుడు చెప్దాం, సరేనా? అలాగే ఆదిత్య. పూజిత, కౌంటర్ చూసుకో. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ లక్కీ ఏ రూమ్ లో ఉన్నాడు? ఒక్క నిమిషం ఉండండి, చూసి చెప్తాను. రూమ్ నెంబర్ 3కి వెళ్ళండి. సార్, మా లక్కీ ఎక్కడున్నాడు? వాడికి ఇప్పుడు ఎలా ఉందంట? ట్రీట్మెంట్ జరుగుతుందండి. డాక్టర్ గారు ఇంకా ఏం చెప్పలేదు. అసలు ఎలా జరిగింది సార్? మాకు ఎగ్జాక్ట్గా తెలియదండి. పిల్లల్ని అడిగితే తలనొప్పి అంటూనే కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పారండి. పిన్ని, నాకు చాలా తలనొప్పిగా ఉంది. మమ్మీకి నువ్వైనా చెప్తావా ప్లీజ్? ఇప్పుడు నీకు తలనొప్పిగా ఉంది కదా, బుగ్గ మీద ఒక్క ముద్దు పెట్టానంటే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. అయితే తొందరగా ఒక ముద్దు పెట్టి పిన్ని. నువ్వేం బాధపడకు పద్మావతి, లక్కీకి ఏం కాదు. ఇదంతా నా వల్లే ఆదిత్య. లక్కీ చెప్తూనే ఉన్నాడు నాకు తలనొప్పిగా ఉంది పిన్ని అని. కానీ నేనే వినిపించుకోకుండా స్కూల్కి పంపించాను. అసలు వాడు స్కూల్కి వెళ్ళకపోతే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. డాక్టర్, మా లక్కీకి ఏమైంది? మీరు పేషెంట్కి ఏమవుతారు? లక్కీ బాబాయ్ డాక్టర్. ఓకే, పేరెంట్స్ ఎక్కడా? వాళ్ళు ఇంకా రాలేదు డాక్టర్. పర్లేదు, ఏ విషయమైనా నాతో చెప్పండి. మీరు ఒకసారి నా రూమ్కి రండి. అలాగే నందిని, జాగ్రత్త. టైంకి మందులు వేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు, సరేనా? ఉంటానమ్మా. ఫోన్లు ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్లు పెట్టి వదిలేస్తారు. ఎవరు చేస్తున్నారో ఏంటో.
ఏంటి లీలా ఫోన్ ఇక్కడ పెట్టి ఎక్కడికెళ్ళావు? అది బయట కొంచెం వర్క్ ఉంటే వెళ్ళానక్క. సరే సరే, ఎవరో కాల్ చేస్తున్నారు చూడు. సరే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వాళ్ళేమో ఇందాక నుంచి కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసి మాట్లాడు. అలాగే అక్క, నేను మాట్లాడతాను. అలాగే. హలో, చెప్పమ్మా. ఏంటి లీలా, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు? ఇందాక ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి బయటికెళ్ళానమ్మా, అందుకే చూసుకోలేదు. అయినా మీరు ఈ టైంలో ఫోన్ చేశారేంటి? అవసరాలు అవకాశాలు చెప్పి రావు కదా లీలా. కానీ నేను రావటం ఒక్క అరక్షణం లేట్ అయ్యుంటే మహాలక్ష్మక్కకి దొరికిపోయుండేదాన్ని. ఎలా దొరికిపోతావు? నా నంబర్ తనకి తెలియదు కదా. మీ నంబర్ తెలీదు కానీ మీ ఫోటో తెలుసు కదా. అంటే నా ఫోటో డిస్ప్లే మీద వచ్చేలా పెట్టుకున్నావా? అవునమ్మా. ఈసారి ఒక పని చేయి లీలా, ఒక 70 అడుగుల నా కటౌట్ తీసుకొచ్చి నీ బెడ్రూమ్ లో పెట్టుకో. అదేంటమ్మా, అంత పెద్ద కటౌట్ ఎందుకు? మరి లేకపోతే ఏమిటి? ఎవరైనా ఫోటో అలా డిస్ప్లే మీద వచ్చేలా పెట్టుకుంటారా? మనిషి పెరిగితే సరిపోదు, కొంచెం బుర్ర కూడా వాడటం నేర్చుకో. సారీ అమ్మా. సరే సరే, ముందు నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ వాణ్ణి కలిసి విషయం చెప్పానమ్మా. ఇక ఈ ఇంట్లో అగ్ని రాజేయడమే ఆలస్యం. గుడ్, మనకి ఇంకో అవకాశం కూడా వచ్చింది. ఏంటమ్మా అది? వైష్ణవి కొడుకు లక్కీ ఉన్నాడు కదా, వాణ్ణి హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. ఆదిత్య పద్మావతి ఇద్దరు అక్కడే ఉన్నారట. ఆ విషయం గురించి నీకేమైనా తెలుసా? లేదమ్మా, తెలీదు. అయితే ఏం జరుగుతోందో తెలుసుకో, మనకేమన్నా ఉపయోగపడేలా ఉంటే వాడుకుందాం. అలాగే అమ్మా, ఉంటాను. బాయ్. ఆదిత్య పద్మావతి హాస్పిటల్కి ఎప్పుడెళ్లారు? అది కూడా ఎవ్వరికీ చెప్పకుండా. అసలు లక్కీకి ఏమై ఉంటుందో తెలుసుకోవాలి. ముందు ఈ మంట గురించి చూసి తర్వాత ఆ మంట గురించి ఆలోచించాలి. ఏం డాక్టర్ మీరు చెప్పేది? అవునండి, లక్కీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. సిచ్యువేషన్ చూస్తుంటే మీరు చాలా రోజులుగా నెగ్లెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. నౌ హీ ఈజ్ ఇన్ లాస్ట్ స్టేజ్. లేదు డాక్టర్, అలా అనకండి ప్లీజ్. ఇన్ని రోజులు లక్కీ తలనొప్పి అంటుంటే మాకు అర్థం కాలేదు. స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తున్నాడేమో అనుకున్నాం, అంతే. హెల్త్ విషయంలో అలా ఎలా అనుకుంటారండి? బాబు పదే పదే చెప్పినప్పుడైనా మీరు ఒకసారి టెస్ట్ చేయించాలి కదా. ఇప్పుడు చూడండి సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా మారిందో. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు డాక్టర్? లక్కీకి ఏదైనా జరిగితే మా ఇంట్లో ఎవరు ప్రాణాలతో ఉండరు. చూడండి, వీలైనంత తొందరగా అబ్బాయికి ఆపరేషన్ చేయించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? అప్రాక్సిమేట్లీ ఒక 40 లక్షల దాకా అవ్వచ్చు, బేస్డ్ ఆన్ సర్జన్. ది బెస్ట్ ట్రీట్మెంట్ చేయించాలంటే మరి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కదమ్మా. పర్వాలేదు డాక్టర్, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా లక్కీకి ఏం కాకుండా ఉంటే మాకంతే చాలు. ఓకే అండి, రేపే సర్జన్ వస్తున్నారు. మీరు ఓకే అంటే ఆపరేషన్ కూడా వీలైనంత తొందరగా పెట్టుకుందాం. అలాగే డాక్టర్, ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడి ఆపరేషన్ ఎప్పుడు పెట్టుకుందాం అనేది చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి మెడిసిన్ రాసిస్తాను, అవి వాడండి. బట్ ఆపరేషన్ మాత్రం లేట్ చేయకండి.
ఈ మెడిసిన్ వాడండి. ఓకే డాక్టర్. మా లక్కీని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఒక 1 అవర్ ఆగి తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్. పద్మావతి పద. ఏంటి ఆదిత్య ఇది? కష్టాలన్నీ మన కుటుంబానికే ఉన్నట్టు సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉన్నాయి. చిన్న పిల్లాడు వాడు, వాడికి కూడా ప్రాబ్లం ఏంటి ఆదిత్య? ఊరుకో పద్మావతి. ఆ దేవుడు కష్టపెట్టాలని చూస్తే మనం మాత్రం ఏం చేయగలం? భరించడం తప్ప. ఆదిత్య, వెంటనే బావగారికి కాల్ చేసే విషయం చెప్పు. మళ్ళీ లేట్ చేస్తే ప్రాబ్లం ఇంకా క్రిటికల్ అవుతుందంట కదా. తొందరగా మాట్లాడు. అలాగే. హలో ఆదిత్య. అన్నయ్య, ఏమైంది అలా మాట్లాడుతున్నావు? ఏదైనా సమస్య? అవునన్నయ్య, చాలా పెద్ద సమస్య. ఏంట్రా అది? మన లక్కీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంటన్నయ్య. వెంటనే ఆపరేషన్ చేయించాలంట, లేదంటే లక్కీ మనకి దక్కడంటున్నారు డాక్టర్ గారు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్నయ్య, ఆపరేషన్కి 40 లక్షలు అవుతుందంట. అందుకే నిన్ను అడిగి చెప్తానన్నాను. లక్కీ మనింటి వారసుడు ఆదిత్య. వాడి కోసం 40 లక్షలేంటి? అవసరమైతే ఆస్తి మొత్తం అమ్మైనా పెడదాం. వీలైనంత తొందరగా ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమని చెప్పు. అలాగే అన్నయ్య. ఆదిత్య, లక్కీకి ఇలాంటి సమస్య వచ్చిందని ఎవరికైనా తెలుసా? నాకు పద్మావతికి మాత్రమే తెలుసు అన్నయ్య. సరే సరే, గుర్తుంచుకో. ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వండి. ఇంట్లో తెలిసిందంటే అందరూ కంగారు పడతారు. సరేనా? సరే అన్నయ్య. అవును, నువ్వెప్పుడొస్తావు? పని అయిపోగానే వెంటనే వచ్చేస్తాను ఆదిత్య. అలాగే అన్నయ్య. జాగ్రత్త. రేపు తెల్లవారేసరికి నీ జీవితం చెల్లా చెదురైపోతుంది. నువ్వు ప్రాణంగా చూసుకునే నీ కూతురు విగత జీవిగా మారుతుంది. కుర్రో కుర్రు, అంబ పలుకు జగదాంబ పలుకు, ఆదిశక్తి అమ్మవారు పలుకు. కుర్రో కుర్రు, తల్లి భిక్షాందేహి, తల్లి భిక్షాందేహి. పాపం మహాలక్ష్మి అక్క సమస్యల గురించి వినడానికి ఎంత ఆరాటంగా వెళ్తుందో. వాడు అక్కకి ఏం చెప్పి భయపెట్టబోతున్నాడో మనం కూడా విందాం. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు, కుర్రో కుర్రు. క్షమించండి దేవరా, కొంచెం ఆలస్యం అయింది. ఏం పర్వాలేదు తల్లి. నువ్వు కారణం లేకుండా ఆలస్యం చేయవని నాకు తెలుసు తల్లి. ఇదిగోండి దొరా, స్వీకరించండి. చల్లగా ఉండు తల్లి. ఆ అమ్మవారి అనుగ్రహం నీ మీద తప్పకుండా ఉంటుంది. మా కుటుంబం మీద ఆ అమ్మవారి ఆగ్రహమే తప్ప అనుగ్రహం ఎక్కడుంది దేవరా? ఎప్పుడు కష్టాలు పెట్టడమే తప్ప మా కుటుంబంలో సంతోషం అనేది ఎక్కడుంది? ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. కష్టాలు పోతే సుఖాలు వస్తాయంటారు, కానీ ఆ కష్టాలు మమ్మల్ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు కదా. పద్మావతి ఆదిత్యల పెళ్లికి ముందు మీరు ఏదైతే చెప్పారో అవన్నీ జరిగాయి. పద్మావతి పెళ్లికి ఆటంకం వచ్చింది. చెయ్యని తప్పుని తన మీద వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది.
ఇంకెక్కడుంది దేవరా అమ్మవారి అనుగ్రహం? మీలాంటి దైవ స్వరూపులు ఊరికే రారు అంటారు. ఇలా వచ్చారు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడు పాయింట్కొచ్చింది అక్క. ఇక ఈ లీలా గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది. చెప్పండి దేవరా, మళ్ళీ మా కుటుంబానికి ఏదైనా ఆపద రాబోతోందా? ఆపద రావడం కాదు తల్లి, అది మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొనుంది. ఏంటి దేవరా మీరు చెప్పేది? అవును తల్లి, మీకు కష్టాలు బయటనుంచి రావడం లేదు, మీ ఇంట్లో నుంచే వస్తున్నాయి. మా ఇంట్లో నుంచా? అవును, ఆదిత్య పద్మావతులకి పెళ్లి జరిపించి చాలా పెద్ద తప్పు చేశారు. కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు దేవరా. పెళ్లి జరిగితే తప్పెలా అవుతుంది? ప్రేమకి మనసులు కలిస్తే చాలు, కానీ పెళ్లికి జాతకాలు కూడా కలవాలి. పద్మావతి మీ ఇంట్లో అడుగు పెట్టడమే మీకు పెద్ద అరిష్టం. రాహుకేతువులు మీ ఇంటిని చీకటి చేయాలని చూస్తున్నాయి. త్వరలోనే ఆ పద్మావతి కారణంగా మీ కుటుంబం మొత్తానికి గ్రహణం పట్టబోతుంది తల్లి. ఊహించలేవు, ఇక మీదట మీ ఇంట్లో రాబోయే కష్టాలని నువ్వు ఊహించలేవు తల్లి. ఎప్పుడు ఏ వైపు నుంచి సమస్యలు వస్తాయో తెలియదు. ఇన్ని రోజులు ఒక్కొక్క సమస్య మాత్రమే వచ్చింది, కానీ ఈసారి ఏకంగా 3 సమస్యలు రాబోతున్నాయి. ఏంటి దేవరా మీరనేది? చెప్పినా మనం ఏమీ ఆపలేం తల్లి. విధికి తలవంచాలే తప్ప ఎదురెళ్లాలని ప్రయత్నించకూడదు. కానీ నోరు తెరిచి అడిగావు కాబట్టి ఆ సమస్యలలో ఒక్క సమస్య చెప్తాను విను. అతి త్వరలోనే మీకు మీ భర్తకు వియోగం రాబోతుంది. మీరిద్దరూ విడిపోబోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు దేవరా? మేమెందుకు విడిపోతాం? ఇన్ని సంవత్సరాలు మా వివాహ జీవితంలో కనీసం మా మధ్య మనస్పర్ధలు కూడా రాలేదు. అలాంటిది ఇంత అన్యోన్యంగా ఉంటున్నాం మేము. ఎందుకు విడిపోతావు? విధి తల్లి, కాలచక్రం మీతో ఆడుకుంటోంది. దానికి కారణం ఏంటి దేవరా? పద్మావతి రాక. పాపం వైష్ణవిని చూడండి, లక్కీకి ఏం జరిగిందో అని ఎంతలా బాధపడుతోందో.
వీళ్ళకి విషయం చెప్పనందుకే ఇంత బాధపడుతున్నారంటే అసలు విషయం చెప్తే తట్టుకోలేరనిపిస్తుంది. ఆదిత్య, ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? బాబుకి ఏం ప్రమాదం లేదు కదా? ప్రాబ్లం అంటే ఏం లేదు వదినా. జస్ట్ ఫుడ్ తినకపోవడం వల్ల కళ్ళు తిరిగాయంట అంతే. ఏం పద్మావతి, అంతే కదా? అంతే. వీళ్ళ వాలకం చూస్తుంటే ఏదో దాస్తున్నారని నా 6th సెన్స్ చెప్తుంది. ఏం జరుగుంటుందో కనుక్కోవాలి.